పుణ్యము నీకిన్ని సేవలు చేయగా ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం పూలన్నీ మురిసి విరిసే నీమాలగ తరించగతో మాల సేవతో పులకించగా ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా సర్వస్వం కాపాడే శ్రీవారి పద పూజలు సందర్శించే భాగ్యం భక్తులకు కనువినుదులు అష్టదళ పద్మ అష్టోత్తర శతావళులు అలలు పులకరించు సహస్ర కలశాభిషేకమున మేము గనక దీవించున స్వామి మీ పరివారము ఆ కన్నులు కృపా కటాక్షాలకు ఆనవాలు తిరుపావడకు ముందు నామార్థోన్మితాలు గోవింద హరి గోపాల హరి గోవింద 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 గోపాల హరి గోవింద హరి గోపాల హరి గోవింద 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 గోపాల హరి సాక్షాత్తు బ్రహ్మయే కడిగిన శ్రీపాదాలు నిజ పాద దర్శనము మహద్భాగ్యము మహద్భాగ్యము పరిమళ సహితపు ఆకాశ తీర్థము పరవశమిచ్చే క్షీరాభిషేకము ఆ పుణ్య జలములు శిరముల పడినా చరితార్థమే కదా ఈ జన్మ
పరమున నిలచి అలసిపోతివి ఏమో ఏకాంత సేవా భాగ్యము మాకిచ్చి పసిడి ఉయ్యాలలో ఈ పట్టు పరుపుపై కాసేపు 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 పవణ్యాచల భోగ శ్రీనివాసుడవై జో అచ్యుతానంద జో జో ముకుంద జో అచ్యుతానంద జో జో ముకుంద జో అచ్యుతానంద జో జో ముకుంద. ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా ఎన్ని జన్మల ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా జూలై 6వ తారీఖు సంవర్ధముగా తొలి ఏకాదశి అనేది ఉదయం స్వామివారికి 3 గంటల నుంచి 6:30 వరకు అభిషేకము, తర్వాత అర్చనలు, తర్వాత అష్టోత్తరము, మహాఆరతి ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత తదుపరి వచ్చేసి భక్తులందరికీ కూడా సర్వదర్శనము, ఓడిబియ్య కార్యక్రమం, అర్చనలు అనేది జరుగుతున్నవి. తదుపరి ద్వాదశి రోజు ఉపవాసముగా నాని ఏకాదశి రోజు ఉండి ద్వాదశమ రోజు ఏకాదశి అనేది ఉపవాసం వదిలేసిన తర్వాత స్వామివారికి మళ్ళీ స్వయంపాక దానాలన్నీ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని సంవర్ధముగా చేస్తూ ఉంటారు. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ ఏకాదశి చేయాలని ఖచ్చితంగా అనేది ఉంటుంది. ఈ ఏకాదశి రోజు స్వామివారికి దర్శనం చేసుకుంటే మీ ఇంట్లో సర్వ దోషాలు, సర్వ యొక్క ధనధాన్యాలు అనేది నిండిపోతూ సకలముగా ఉంటాయని స్వామివారి భావన అనేది అంటూ ఉంటారు. అందరికీ జై శ్రీరామ్. మేము నామదేవాడ విఠలేశ్వర మందిర్ నుంచి మాట్లాడుతున్నాం. మా దగ్గర దాదాపు ఒక 80 సంవత్సరాల నుంచి మేము తొలి ఏకాదశి చాలా గ్రాండ్గా జరుపుకుంటాం. మా దగ్గర స్పెషాలిటీ ఏంటంటే మా దగ్గర స్పర్శ దర్శనం ఉంటుంది. మన ఇండియాలో పాండురంగ దేవుడు విఠలేశ్వర స్వామి పాదాల స్పర్శ దర్శనం ఉంటుంది. దాని తర్వాత మన దగ్గరనే నిజామాబాద్లో అతిపెద్దగా మేము చాలా గ్రాండ్గా చేస్తాము. ఇక్కడ భక్తులు కూడా చాలా భక్తితో ఆశ్రద్ధతో వస్తారు. ఇక్కడ మేము చాలా పూజలు జరుపుకుంటాం. పొద్దున 3 గంటల నుంచి ఇక్కడ మా దగ్గర ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతాయి. 3 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు మేము కంటిన్యూస్గా ఉంటాము. ఇక్కడ మేము అన్న ప్రసాదాలు అన్నీ ఉంటాయి, అన్ని రకాలుగా. భక్తులందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలుపుకుంటూ